జగిత్యాలలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ముగిసినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. పార్టీ లోపల ఉన్న వర్గ విభేదాలు, అసంతృప్తులు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని షేక్ చేస్తున్నాయి. తనకు తన వర్గానికి అన్యాయం జరిగిందని, పార్టీ వ్యవస్థ తనను అవమానిస్తోందని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిన్ల వాణి చైర్పర్సన్ గా ఎన్నిక కావడం జీవన్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లను పక్కన పెట్టారని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. నన్ను మానసికంగా వేధిస్తున్నారు, ఇంత అవమానాన్ని ఎంతకాలం భరించాలని భావోద్వేగంగా మాట్లాడారు. వలసవాదిని చైర్పర్సన్ పదవికి ఎంపిక చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తాను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని, పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా అలాగే స్వతంత్రులుగా గెలిచిన తన అనుచరులను ప్రజాభవన్కు తీసుకెళ్లి కూడా పార్టీ పెద్దలకు చూపించానని చెప్పారు. అయినప్పటికీ తన మాటను ఎవరూ వినలేదని వాపోయారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు రావాలి, కానీ ఇప్పుడు జరుగుతోంది దానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ పదవి కూడా వారికి కట్టబెట్టారని ఆరోపించారు. ఇది పార్టీ నైతికతకు విరుద్ధమని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారా అనే చర్చ జరుగుతోంది. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటుండే. 20 తారీఖు నాడు ఏది ఇస్తుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. 28 నాడు ఏదో మరి నామినేషన్ రెండు విషయం తెలియదు. 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన గానికి ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా. మమ్మల్ని బలి పెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు. అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు. పక్కింటూ కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. కాబట్టి మన విధిలోకి ఏది ఉందో ఇవాళ ఇంకో ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది, దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి పడుతుందని చెప్పండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటుంటది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. ఇంతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులన్నీ గమనిస్తున్నారు.